కాదు, కానీ అవతల వ్యక్తి మంచిగా అన్ని రూల్స్ పాటించడం చచ్చిపోతుంది. వీడు చేసి తప్పు వాళ్ళ. అందుకోసమని మీరు ఎంత ఇంపార్టెంట్ ఉన్నా మీరు బండ్ల మీద పోతుంటే కనుక ఫోన్ వస్తే పక్కకి ఆపి మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. ఏదో కాదు అనుకుంటే మీరు మాట్లాడకపోతే కుప్పని మునిగిపోవు, అక్కడికి సమాజం ప్రపంచం మునిగిపోయి తర్వాత మాట్లాడుతుంది. కాబట్టి అందరూ సెల్ ఫోన్ మాట్లాడకుండా ఫోన్ నడపరాదు. అదేవిధంగా మనం తాగి నడుపుతుంటాం, డ్రగ్ అండ్ డ్రైవ్. ఈ డ్రగ్ అండ్ డ్రైవ్ తాగిన వ్యక్తి ఏంటంటే ఎవరైతే మంది ఎక్కువ తాగుతారో వాళ్ళ యొక్క నియంత్రణ కోల్పోతారు. మీరు చూడండి, ఫుల్ తాగిన వ్యక్తి రోడ్డు మీద నడుస్తారు, మామూలుగా నడిచే రోడ్డు మీద పడుతుంది. కుటుంబాలకు తీరే నష్టం జరుగుతుంది. ఏం చేయాలంటే మీరు తాగి బండి నడపచ్చు. మీరు తాగుంటే ఒక డ్రైవర్ పెట్టుకోవాలి, లేదు అంటే ప్రశాంత్ ఇంటికన్నా పడుకోవాలి. 30,000 సేల్కి రాకుంటే ఎట్ట తాగి మాత్రం బండ్లను నడపాలి. అదేవిధంగా బండి యూట్యూబ్లో పోయింది పాడాకి ఛానల్ ఉంది మనకి. సెకండ్ హ్యాండ్ బండి కొట్టాం లేదా మన బండిని ఎవరు దాన్ని మార్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా బండి ఎట్టనే రాలే ఆ బండి దొరుకుతుంది. అది ఎవరు వస్తారు, ఫస్ట్ ఎవరైతే మీరు వాడు వస్తారు, వాడు ఊరి కేసు అవుతుంది.